దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ తెలియని వాళ్ళు ఉండొచ్చు. అయితే తెలియని వాళ్ళకి ఒక మాట, తెలిసిన వాళ్ళకి ఇది ఆల్రెడీ చెప్పిందేమో. తెలియని వాళ్ళకి ఏంటంటే యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు, క్రిస్మస్ గురించి తెలియని వాళ్ళు. ఒకటి, చాలామంది క్రిస్మస్ని బట్టి పండగ చేసుకుంటారు, కానీ కొంతమంది యేసు ప్రభుని బట్టి పండగ చేసుకుంటారు. చాలా తేడా ఉంది. చాలామంది క్రిస్మస్ చేసుకుంటారు అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, హైదరాబాద్ బిర్యానీ ఇలాంటివి. ఇది లోపలికి వెళ్ళేది. మళ్ళీ బయటకు కొన్ని ఉంటాయి, లైటింగు, వాళ్ళ స్తోమత కొలది స్టారు, ఈ బయట ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ నేనేమంటానంటే ఈ స్టారు ఇంటి మీద, ఈ లైటింగు మేడ మీద ఉంటాం కాదు. ఆ యేసు ప్రభువే నిజంగా మనలోకి వస్తే ఆ స్టారు వెలుగులు మనలో ఉంటాయి. అందుకు ఏసీ అన్నాడు, మన ఏసీ ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, అందుకని మన ఏసీ అన్న వచ్చినప్పుడు ఏమన్నాడంటే నేను ఈ లోకానికి వెలుగయ్యే ఉన్నాను అన్నాడు. ఫస్ట్ వెళ్తూ ఏమన్నాడు, ఇక నేను వెళ్తున్నాను అబ్బాయి, ఇక మీరు లోకానికి వెలుగే అన్నాడు. మన ఏడ స్టార్ పెట్టుకోకర్లా, పెట్టుకోవడం తప్పే కాదు, డబ్బులుంటే పెట్టుకో, పెద్దది పెట్టుకో, 4-5 పెట్టుకో, తప్పేం లేదు, దాంట్లో అసలు తప్పేం లేదు. కానీ ఈ కొత్త బట్టలు తప్పేం లేదు, పిండి వంటలు తప్పు, ఏమీ తప్పలేదు. కానీ ఎదట్టుందంటే వాడు పుట్టినరోజు అంట, వాడు అందరిని పిలిచాడంట, అందరూ వచ్చారంట, అందరూ వచ్చి ఒకళ్ళొకరు పలకరించుకుని భోజనం చేసి వెళ్ళిపోయారంట. అసలు నేను పట్టించుకోవాలి, పిలిచి పుట్టినరోజు ఎవరిది, ఆ అబ్బాయి, పలానా అబ్బాయి. ఇప్పుడు ఎట్టుంటుందంటే అసలు పుట్టినరోజు క్రిస్మస్ అప్పుడు ఎవరిది, యేసు ప్రభుది. ఆయన ఎవడు పట్టించుకోడు. తిన్నామా, కట్టుకున్నామా, చూపించామా, పోయామా, అంత సరదా శిఖరం అంది. నేనేమనుకున్నానంటే ఈ సరదా శిఖర్ తప్పు లేదు, అసలు తప్పు లేదు. కానీ అసలుని పట్టించుకోకపోతే పెద్ద తప్పు కాదు, పెద్ద పాపం. అసలు ఏమి ఏర్పడు, ఆయన పెట్టాక మనం చేసిన క్రిస్మస్, ఆయన పెట్టాక నువ్వు స్టార్ ఎట్టేది, లైటింగ్ ఎట్టేది, ఇవన్నీ డెకరేషన్ ఎట్టేది, లేకపోతే ఏమి ఉండేది కాదు, మనం ఏముండేది కాదు. అసలు ఆయన పట్టించుకోకపోతే ఇంకంతకన్నా భ్రమ ఇంకేమి ఉండదు. అందుకని ఇందాడన్నాను, నేను క్రిస్మస్ని ఇంతవరకు చేసుకోవాలి. దేవుళ్ళు పుట్టిన కాడి నుంచి ఒక్కరోజు కూడా క్రిస్మస్ని చేసుకోలేదు. కాకపోతే ప్రతిరోజు యేసు ప్రభుని చేసుకుంటా ఉంటాయి పండగ. ఏసయ్య అసలు కర్త కర్మ క్రియ ఆయనే. ఈ క్రిస్మస్కి ఆయనే పక్కన పెడితే ఎట్లా? ఈ వెలుగులు జిలుగులు ఉన్నాయే, ఇవి కరెంటు ఉంటే అవుతాయి, కరెంటు బాగున్నాయి మొత్తం చీకటి అయిపోతాయి. ఈ యేసు ప్రభుకి వెలుగు ఉంది, ఈయన ఎక్కడి నుంచి కరెంట్ రాకలా, ఆయనలోనే ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఆయనే పెద్ద వెలుగు. ఇంకా చెప్పాలంటే సూర్యుడు ఉన్నాడు కాబట్టి మన భూమి మీద వెలుగు వస్తుంది. అసలు ఆయన సూర్యుడు కూడా అక్కర్లా, ఆయనే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా.